హాయ్ అండి, నేను మీ ఆనంద్. మీరు చూస్తున్నది వైరల్ బజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఎంతో అద్భుతమైన బెలూన్ గుహలకు వెళ్తున్నామండి. బయలుదేరదామా? ఇప్పుడు మనం జమ్మలమడుగు ఊరి ఎంట్రన్స్లో ఉన్నాం. మనకు కనిపిస్తున్న బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎక్కి ముందుకు రాగా తాడిపత్రి రూట్లో వెళ్ళాలి. ఈ సర్కిల్ నుంచి ముందుకు వెళ్ళాలి. మనకు కనిపిస్తున్న బోర్డు నుంచి రైట్ సైడ్ వెళితే కొలిమిగుండ్ల ఊరు వైపు వెళ్ళి బస్ స్టాండ్ దాటి కాస్త ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం బెలూన్ గుహలకు చేరుకున్నాం. ఎంట్రన్స్ లో ఉన్నామండి, చూడొచ్చు మీరు. హాయ్ అండి, ఇప్పుడైతే మనం బెలూన్ గుహల వద్దకు అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్ల మండలం దగ్గర ఉన్న అద్భుతమైన సహజ గుహల సముదాయం. ఇది భారతదేశంలోనే పొడవైన సహజ భూగర్భ గృహంగా ప్రసిద్ధి చెందింది. దీని గుహల పొడవు సుమారు 3.2 కిలోమీటర్లుగా నమోదైంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసేద్దామా? టికెట్ కోసం నడుచుకుంటూ వెళ్తున్నానండి టికెట్ కౌంటర్ దగ్గరికి. టికెట్ రేటు ఎంత ఉందో చూద్దాం. కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కౌంటర్ దగ్గర గమనించండి ఒకసారి బోర్డును. పిల్లలకు 60 రూపాయలు, పెద్దలకు 90 రూపాయలు. టికెట్ తీసుకుంటూ వీడియో తీస్తుంటే అక్కడే ఉన్న ఆడవాళ్ళు యూట్యూబా అని అడిగారు. అవును అన్నాను. వీడియోలో క్యాప్చర్ చేస్తుంటే ఫీల్ అయ్యారేమో అనుకున్నా, కానీ వీడియోలో కనిపించినా పర్లేదు అన్నారు. కాస్త ధైర్యం వచ్చింది. టికెట్ అయితే తీసుకున్నాను. ఇక మన ప్రయాణం మొదలు. పొద్దున్నే చెట్ల నుంచి వస్తున్న ఈ చల్లటి గాలి, చుట్టూ పచ్చని ప్రకృతి మనసుకి ఏదో తెలియని ప్రశాంతతను ఇస్తున్నాయి. నిజమే కదా, ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాం, బోర్ కొట్టేస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఇలా మనసుకు నచ్చిన ప్రదేశాలకు వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తూ మనసారా ఎంజాయ్ చేయాలి. జీవితం అంటే కేవలం పరుగులు పెట్టడమే కాదు, అప్పుడప్పుడు ఆగి చుట్టూ ఉన్న అందాన్ని కూడా ఆస్వాదించడం మనం అలవాటు చేసుకోవాలి. ఈ చల్లటి గాలి తాకుతూ ఈ అందమైన ప్రదేశాన్ని చూస్తుంటే ఇక్కడికి రావడం నిజంగా మంచి నిర్ణయమే అనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం గుహలోకి వెళ్దాం. టికెట్ చూపించి లోపలికి ఎంటర్ అవుతున్నాం. అయితే ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ జరిగిపోయింది. మొబైల్లో రికార్డ్ చేస్తున్నప్పుడు రిసీవర్ తీయడం మర్చిపోయాను. దాంతో నేను మాట్లాడిన మాటలన్నీ మ్యూట్లోకి వెళ్ళిపోయాయి. అయినా సరే మనం వీడియో ఆగదు. ఇక్కడ కనిపిస్తున్న బోర్డును ఒకసారి గమనించండి. గుహలోకి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఇక అసలు అడ్వెంచర్ గుహలోకి వెళ్ళడానికి ఈ స్టెప్స్ దిగుతున్నాం. ఒక్కొక్క మెట్టు దిగుతున్న కొద్దీ చుట్టూ ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇదిగో చివరికి గుహలోకి వచ్చేసాం. బయట ప్రపంచాన్ని పూర్తిగా భిన్నంగా ఉన్న ఈ అండర్ గ్రౌండ్ వరల్డ్ను ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. క్రింద నుంచి పైకి చూస్తుంటే చుట్టూ రాతి గోడలు చక్రంలా చుట్టుముట్టి మధ్యలో ఆకాశాన్ని చూపిస్తున్న ఈ గుహ ప్రకృతి గీసిన ఓ అద్భుతమైన చిత్రంలా కనిపిస్తోంది. నుంచి గుహలోకి జారుకుంటూ వస్తున్న ఆ సూర్యకిరణాలు బహుశా ఈ అందమే కావచ్చు బెలూన్ గుహలను చూసేందుకు ఇంతమంది మనుషులను ఇక్కడికి వచ్చేలా చేస్తోంది. మనకు కనిపిస్తున్న ఈ చిన్న వంతెన చూడండి, గుహ మధ్యలో ఎంత అందంగా ఉందో. చుట్టూ రంగురంగుల లైట్లు వెలుగుతూ గుహ రాళ్లపై పడుతున్న ఆ కలర్స్ వీడియోకి అస్సలు అదిరిపోయే విజువల్స్ ఇస్తున్నాయి. మనం ముందుకు వెళ్ళే కొద్దీ గుహ అందం మరింత పెరుగుతుంది. ప్రతి మలుపులోనూ ఏదో కొత్తగా అనిపిస్తూ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు చూసిన దానికంటే ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా అద్భుతంగా అనిపిస్తోంది. మీకు ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉందా? అయితే వీడియోను ఇక్కడితో ఆపేయకండి, చివరి వరకు నాతో పాటు రండి. ఈ గుహలో ఇంకా అద్భుతాలు ఉన్నాయి, కలిసి చూసేద్దాం. ఇదిగో మనం ముందుకు వెళ్ళడానికి ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి. మరి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్దాం. అక్కడ ఇంకా ఏముందో చూద్దాం. వెళ్తున్న కొద్దీ ఈ గుహ మరింత వింతగా
మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రతి మలుపు దాటుతున్నప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి వెళుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇదిగో దూరంగా ఎవరో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన దారిలోనే మనం కూడా ముందుకు వెళ్దాం. అక్కడ ఏముందో చూద్దాం. అదిగో దూరంగా మనకు మరో దారి కూడా కనిపిస్తుంది. ముందుగా మనం రైట్ సైడ్లో ఉన్న దారిలోనే వెళ్దాం. అక్కడ ఏముందో చూద్దాం. అదిగో వీళ్ళని గుర్తుపట్టారా? టికెట్ కౌంటర్ దగ్గర మనకు కనిపించిన ఆ ఆడవాళ్లే. ఇప్పుడు ఈ దారి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. అదో చూడండి, ఊడల మర్రి. అయ్యో, కరెంటు పోయింది. ఒక్కసారిగా కరెంటు పోయింది. చుట్టూ చూస్తే చీకటి. నేను ఒక్కడనే ఉన్నాను. ఒక్క క్షణం నిజంగా భయం వేసింది. కానీ ఇదే కదా అడ్వెంచర్ అంటే. భయం ఉన్న ఆసక్తి ఇంకా ఎక్కువైంది. చీకట్లో ముందుకు వెళ్తుంటే ప్రతి అడుగు తర్వాత ఏం కనిపిస్తుందో అనే ఉత్కటం అసలు ఈ గుహలో ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేస్తోంది. చుట్టూ చీకటి, పైనుంచి గబ్బిలాలు అటు ఇటు ఎగురుతూ మీదకు వస్తున్నాయి. వాటి రెక్కల చప్పుడు గుహలో ప్రతిధ్వనించే ఆ శబ్దాలు వింటుంటే ఎవరైనా కనిపిస్తే బాగుండు అనిపించింది. అంతలోపే కొంతమంది కనిపించారు. అమ్మయ్యా, ఒక్కడినే లేను అనిపించి కాస్త ధైర్యం వచ్చింది. కానీ వీడియో మీకు చూపించాలిగా, అందుకే భయం ఉన్నా ఆగకుండా ముందుకు వెళ్తున్నాను. నేను ఇక్కడ ఏం అనుభవిస్తున్నానో అదే మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాను. కానీ ఈ అడ్వెంచర్ మాత్రం రోజు గుర్తుండిపోయే అనుభవంలా ఉంది. ఇంతలో మన ప్రయాణంలో మనకు భాష అన్న పరిచయం అయ్యారు. ఇతనే భాష అన్నగారు. నేను ఒంటరిగా వెళ్తుంటే నేను కూడా నీ తోడుగా వస్తా అంటూ అన్న తోడయ్యారు. ఇక ఇద్దరం కలిసి బెలూన్ గుహల్లోకి మరింత ముందుకు వెళ్తున్నాం. గుహలో వాతావరణం చాలా ఆసక్తికరంగా ఉంది. గుహలో తిరుగుతున్నాం కదా, చెమటలు పట్టేస్తున్నాయి. సరిగ్గా ఊపిరి కూడా ఆడటం లేదు. కాసేపు కూర్చుందామంటే కుదరడం లేదు. తిరగాలి కాబట్టి మళ్ళీ లేచి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు మనం కోటిలింగాల వైపుకు స్టెప్స్ దిగుతూ నడుచుకుంటూ వెళ్తున్నాం. కాస్త దగ్గరలో ఉన్నామండి కోటిలింగాలకు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం గుహలోకి రాకముందు టికెట్ ఎంట్రీ తీసుకున్న వ్యక్తిని లోపలికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందని అడిగాను. అప్పటికే ఓపెన్ చేసి కొంత సమయం అయింది. ఆయన ఒకరిని ఇద్దరిని లోపలికి పంపించమని చెప్పారు. అప్పుడు ఆయన ఎందుకు అలా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు గుహలోకి వచ్చాక అర్థమవుతోంది. ఒక చిన్న సజెషన్, ఈ గుహలోకి ఒంటరిగా రావడం కంటే ఇద్దరు ముగ్గురు కలిసి వస్తే బాగుంటుంది. ఎందుకంటే లోపలికి కరెంటు పోతే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇంకొకటి, నీళ్లు బాటిల్ మాత్రం తప్పకుండా తీసుకురండి. లోపలికి ఇంత దూరం నడుస్తూ వెళ్తున్నాం కదా, దాహం బాగా వేస్తుంది. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఒకటి మాయ మందిర్ వైపు, ఇంకొకటి పాతాళ గంగ వైపు. మనం మాయ మందిర్ వైపు వెళ్తున్నాం. కానీ ఈ దారిలో నడుస్తుంటే నాకు కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చాము. వాళ్ళల్లో నా బెస్ట్ ఫ్రెండ్ మస్తాన్ కూడా ఉన్నాడు. అప్పట్లో ఇదే ప్లేస్లో చాలా ఎంజాయ్ చేశాం. ఇదే చోట ఫోటోలు కూడా తీసుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అప్పట్లో నాతో ఉన్న ఈ మస్తాన్ ఇప్పుడు నాతో పాటు లేడు. అసలు ఈ లోకంలోనే లేడు. ఈ ప్రదేశంలో ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. మస్తాన్, నిన్ను చాలా మిస్ అవుతున్నారా? ఇప్పుడు మనం కోటిలింగాల వైపు స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాం. స్టెప్స్ ఎక్కగానే ఒక చిన్న వంతెన. ఆ వంతెన దాటుకుని కోటిలింగాల ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక చుట్టూ చూస్తుంటే చాలా అందంగా ఉంది. చుట్టూ ఉన్న ప్రదేశం అంతా చాలా క్రిందకు కనిపిస్తూ ప్రకృతి మధ్యలో
ఈ కోటిలింగాలు ఉండటం చాలా బాగుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చిన వాళ్ళు ఇక్కడి వాతావరణాన్ని, ప్రకృతి అందాలను ఇలాగే ఉంచాలి. ఎక్కడా చెత్త వేయకుండా, ఏది పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి అందమైన ప్రదేశాలు మనం చూసి ఆనందించడమే కాదు, మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఇలాగే ఆస్వాదించేలా కాపాడుకుందాం. ఇప్పుడు మనం మాయ మందిరం వైపు వెళ్తున్నాం. చూస్తూ వెళ్తుంటే వెలుతురైతే బాగానే ఉంది, కానీ కాస్త గాలి కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది. ముందుకు వెళ్తే ఆ ప్రదేశంలో గాలి బాగా వస్తుందంట. మరి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం. ఈ దారిలో నడుస్తూ వెళ్తుంటే ఏదో తెలియని ఫీల్ వస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణం కూడా కొంచెం కొత్తగా, వింతగా అనిపిస్తోంది. ఇప్పుడు మనం మాయ మందిరం దగ్గరికి రాగానే గుహలో నుంచి చల్లటి గాలి వస్తుంది. పైకి చూస్తే అక్కడ ఉన్న పైపు ద్వారా గాలి వస్తుంది. ఆ గాలి తగులుతుంటే అసలు మనసుకి ఎంత హాయిగా ఉందో చెప్పలేం. ఇంతసేపు నడుస్తూ వచ్చాం కదా, ఇక్కడికి వచ్చాక కాసేపు ఇక్కడే కూర్చొని ఈ చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తే బాగుండు అనిపించింది. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి కదా, అందుకే కాసేపు ముందుకు నడుద్దాం. ఇక మనం బయటకు వెళ్ళిపోదాం. కొంచెం అలసిపోయాను. నా వల్ల ఇక్కడ నడవడం కూడా కావడం లేదు. నీళ్లు కూడా తాగాలనిపిస్తుంది. నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే నీళ్ళ బాటలు తీసుకురాకపోవడం మర్చిపోయాను. బయటకు వెళ్ళడానికి కూడా దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడైతే మనం ముందు కరెంటు పోయిన ప్లేస్కి వచ్చేసాము. మీరు కూడా చూడొచ్చు మనం వచ్చిన దారి. ఈ గుహ ఎంట్రీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ అడ్వెంచర్ని నేను చాలా చక్కగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి ప్లేస్కి మళ్ళీ ఎప్పుడు వస్తాము, ఇక ఇంకోసారి ఇక్కడి నుంచి పైన ఉన్న ఆకాశాన్ని చూద్దాం, ఎంత అందంగా ఉందో. మళ్ళీ ఇలాంటి ప్లేస్ని ఎప్పుడు చూస్తామో తెలియదు కదా. ఒక్కసారి చూడండి మీరు కూడా. మనం స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తున్నాం. కొంచెం అలసటగా ఉన్న ఈ జర్నీ, ఈ వ్యూ, ఈ అనుభవం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి రావడం నిజంగా ఓ కొత్త అనుభవంలా అనిపించింది. మనం చూసిన ప్రదేశాలు, నడిచిన దారి, ఆ గుహలో గడిపిన సమయం అన్నీ కలిసి ఈరోజు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతాయి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.